హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఈరోజు నేను ఒక గొప్ప అద్భుతమైన ఆపర్చునిటీ గురించి చూపించబోతున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా, మీరు ఎవరితో పెట్టుబడి పెట్టించకుండా, మీరు చేస్తున్న పని చేసుకుంటూ పార్ట్ టైంలో రోజు రెండు నుంచి 3 గంటలు కనుక చేయగలిగితే మీరు ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవచ్చు. 30,000 నుండి 40,000, 50,000, ₹1,00,000, లక్ష పైన గిట తీసుకోవచ్చు. మరి పెట్టుబడి పెట్టకుండా ఇన్కమ్ ఎలా వస్తుందో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో దీన్ని అంటాం కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. కన్జ్యూమర్స్ అంటే ఎవరు? మనం అందరం కన్జ్యూమర్సే. ఇన్ని రోజుల నుంచి మనకు కావాల్సిన ప్రోడక్ట్ సబ్బులు, పేస్టులు, బ్రష్లు, హెయిర్ ఆయిల్ లాంటివన్నీ ఏదో ఒక దగ్గర కొంటున్నాము. అక్కడ నుంచి కొనడం వల్ల ఇప్పటివరకు ఎలాంటి బెనిఫిట్ రాలేదు. కానీ ఇక్కడ నుంచి మీకు ఒక బెనిఫిట్ వస్తుంది, దాంతోపాటు ఒక ఇన్కమ్ వస్తుంది. సో అందరం ఏ పనైనా చేసేటప్పుడు ఆ పని ఎందుకు చేయాలి అనేది చాలా చాలా ముఖ్యం. సో మనం అందరం పని చేస్తున్నాం. దేని గురించి పని చేస్తున్నాం? వై డు వి వర్క్? మనం అందరి డ్రీమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్ అనేది ఉంటుంది. ఏమేమి ఉంటాయి డ్రీమ్స్ అంటే? ఒక లగ్జరీ హౌస్ ఉంటుంది, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, దాంతోపాటు ఒక లగ్జరీ కార్ తీసుకోవాలని ఉంటుంది, దాంతోపాటు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఉంటుంది, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మంచి స్కూల్లో చదివించాలని ఉంటుంది, చాలామంది జాబ్ ఫ్రీడమ్ ఉంటుంది, జాబ్లో టెన్షన్స్ ఉంటాయి కాబట్టి, అట్లానే టైం ఫ్రీడమ్ కావాలని ఉంటుంది, బిజినెస్లో చాలా డబ్బులు ఉంటాయి కానీ టైం ఉండదు కాబట్టి టైం ఫ్రీడమ్ ఉండాలని ఉంటుంది. దాంతోపాటు ఇంట్లో మన వైఫ్కి, తల్లికి, చెల్లికి మనం గోల్డ్ ఇప్పించాలని ఉంటుంది, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని ఉంటుంది. ఇదే కాకుండా చారిటీ, ఇట్లా చూస్తే చాలా రకరకాల డ్రీమ్స్ అనేటివి ఉంటాయి. ప్రతి ఒక్కరి డ్రీమ్స్ ఉంటాయి, రైట్? కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలంటే ఇది మనం చేస్తున్న జాబ్ వల్ల డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా, లేదంటే బిజినెస్ వల్ల అవుతాయా? జాబ్ వల్ల అయితే డ్రీమ్స్ అనేటివి ఫుల్ఫిల్ కావడం కష్టం, బిజినెస్లో మాత్రం ఖచ్చితంగా అవుతాయి. కానీ ఈరోజు ఒక ట్రెడిషనల్ బిజినెస్లో మనము ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే కనుక చాలా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఏముంటుంది అంటే అన్నిటికంటే ముందు మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది, లక్షల్లో కోట్లలో. దాంతోపాటు రిస్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, దాంతోపాటు బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే బిజినెస్ ఏదైతే ఉందో దీన్ని 21st సెంచరీ బిజినెస్ అంటాము. దీంట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు రిస్క్ ఉండదు, టెన్షన్ కూడా ఉండదు, కాంపిటీషన్ కూడా ఉండదు. కానీ ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ టీమ్ సపోర్ట్ ఉంటుంది మీకు గైడ్ చేయడానికి, రైట్? సో అంతా బాగానే ఉంది. మరి పెట్టుబడి పెట్టకుండా ఇన్కమ్ ఎలా వస్తుంది చూద్దాం. సో ట్రెడిషనల్ మార్కెట్లో చూద్దాం. ఇంతకుముందే మనం ఏమనుకున్నామంటే మనం అందరం కన్జ్యూమర్స్ అని. సో యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరు ఒక ₹100 ప్రోడక్ట్ ఏదైనా కొంటున్నారు అంటే అది ఎక్కడ తయారవుతుంది? ఫ్యాక్టరీలో తయారవుతుంది. కానీ మనం ఎక్కడ కొంటాము? రీటైల్ షాప్లో కొంటాం. రీటైల్ వాళ్ళు ఎక్కడ కొంటారు? హోల్సేల్ షాప్లో కొంటారు. హోల్సేలర్స్ ఎక్కడ తీసుకుంటారు? డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటారు. డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ తీసుకుంటారు? C&F ఏజెంట్ నుంచి తీసుకుంటాడు. C&F ఏజెంట్ వచ్చేసి ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటారు. ఇది ప్రాసెస్. ఇక్కడ వీళ్ళేం తప్పు పని చేయట్లేదు. వీళ్ళందరూ టైం పెడుతున్నారు, డబ్బు పెడుతున్నారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి మిగులుతుంది. కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ వెళ్తుంది? ఈరోజు మార్కెట్లో ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే కస్టమర్కి ఎలా తెలుస్తుంది? టీవీలో వచ్చేసి సెలబ్రిటీస్ చెప్తారు. ఐశ్వర్య మేడం వస్తారు, నా సౌందర్య రహస్యం లక్స్ సబ్ అంటారు. వాళ్ళు వాడరా మనకు తెలియదు, కానీ ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు అంటే లక్షల్లో కోట్లలో వాళ్ళకు డబ్బు అనేది వెళ్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారు కావడానికి ₹30 నుంచి ₹40 ఖర్చు అయితే అది కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి ₹100 అవుతుంది. సో వీళ్ళందరి మధ్యన ఇంచుమించు 60% అనేది ఇక్కడ వెళ్తుంది. ఈ 60% అనేది ఎవరి జేబులో నుంచి వెళ్తుంది? అది అన్నిటికంటే ముఖ్యం, రైట్? సో ఇది కస్టమరే పే చేస్తున్నారు. మీకు తెలుసు, అరే ఫ్యాక్టరీలో తయారు కావడానికి ₹30 నుంచి ₹40 ఖర్చు అయినప్పుడు నేను ఫ్యాక్టరీలో వెళ్ళి తీసుకుంటానంటే ఇస్తారా? ఇచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సిస్టమ్ ఏదైతుందో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటాము. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ ఏదైతుందో ఆ డైరెక్ట్ కస్టమర్ దగ్గరకు వస్తుంది. సో ఈ మధ్యవర్తులు అనే వాళ్ళు ఎవ్వరు లేనప్పుడు మరి వీళ్ళ వద్దనే వెళ్ళే 60% ఏదైతే మిగులుతుంది కాబట్టి ఈ 60% అనేది కంపెనీ కన్జ్యూమర్కి డైరెక్ట్గా ఇవ్వడానికి రెడీ ఉంది. సో ఎలా ఇస్తుంది 60% అంటే? అన్నిటికంటే ముందు మనం చూద్దాం బెనిఫిట్స్. సో మీరు జస్ట్ ఇప్పటివరకు తీసుకున్న బయట షాప్ని వదిలేసి మీరు మన వెస్టీజ్ షాప్ నుంచి తీసుకోవడం స్టార్ట్ చేయగానే ఇమ్మీడియట్లీ మీకు MRP మీద డిస్కౌంట్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 10 to 20% వస్తుంది. రెండోది, ప్రతి నెల 10వ తారీఖు మీకు క్యాష్ బ్యాక్ అనేది మీ అకౌంట్లోకి వస్తుంది. మూడోది, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ప్రతి పర్చేజ్ మీద మీకు 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కన్సిస్టెన్సీ బెనిఫిట్. రెగ్యులర్గా మీరు ఒక 4 నెలలు ₹3,500 అంటే 100 PV అంటాము. 100 PV ప్రోడక్ట్ ఒక 4 నెలలు తీసుకున్నట్టయితే మీకు 5వ నెల ₹2,500 ప్రోడక్ట్ వోచర్ అనేది ఫ్రీగా వస్తుంది. మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు,
రైట్. సో ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ మీరు షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చాయి, 20% కన్సిస్టెన్సీ బెనిఫిట్ వచ్చింది. సో అలాంటప్పుడు ఇప్పటివరకు తీసుకున్న షాప్లో ఎలాంటి బెనిఫిట్ రాలేదు, కానీ ఇక్కడ తీసుకోవడం వల్ల వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్కడికి తీసుకుంటాము? ఎక్కడైతే ప్రోడక్ట్ బాగుందో, ఎక్కడైతే బెనిఫిట్ బాగుందో అక్కడి నుంచే తీసుకుంటాం. మరి ఇక్కడ తీసుకున్న తర్వాత మీరే యూజ్ చేస్తారా, మీకు తెలిసిన వాళ్ళకు కూడా రెఫర్ చేస్తారా అంటే 100% మనం నచ్చిందంటే 10 మందికి చెప్తాము, నచ్చకుంటే 20 మందికి చెప్తాం. కానీ ఈరోజు నచ్చిన ప్రోడక్ట్ మీకు తెలిసిన వాళ్ళకి ఇదే బెనిఫిట్ ఇప్పించడంలో మీరు హెల్ప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఈరోజు చూద్దాం రెఫరల్. ఈరోజు పెద్ద పెద్ద బిజినెస్లు ఏవైతే ఉన్నాయో రెఫరల్ మోడల్ మీదే నడుస్తున్నాయి. సో ఓలా కానీ, ఊబర్ కానీ, గూగుల్ పే, ఫోన్పే ఏవైతే ఉన్నాయో, పేటిఎం, మేక్ మై ట్రిప్, ఓయో, గోబీవో, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈరోజు చూడండి మనం రెఫర్ చేసాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ వల్లే అయినాయి రైట్. సో ఏ విధంగా అయితే మీరు ఇక్కడ రెఫర్ చేశారో అదే విధంగా మీరు వెస్టీజ్లో వాడిన ప్రోడక్ట్ మీకు నచ్చిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి ఇప్పించడంలో హెల్ప్ చేస్తే, ఈ బెనిఫిట్ వాళ్ళకి ఇప్పించడంలో హెల్ప్ చేస్తే ఇక్కడ మీకు ఆదాయం అనేది వస్తుంది. అదే నేను చెప్పాను కదా, డైలీ 2 నుంచి 3 గంటలు మీరు తీయగలిగితే 6 నెలల నుండి 2 సంవత్సరాల లోపల మీరు ఒక 50,000 నుంచి 2 లక్షల పైన ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక మోడల్ ప్లాన్ మీకు చెప్తున్నాను, ఈ విధంగా తీసుకోవాలని రూల్స్ కండిషన్ అనేది ఏమీ ఉండవు. ఒక ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఖర్చు 2,000 నుండి 50,000 వరకు ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్ గురించి, మోడల్ ప్లాన్ గురించి ఒక 4,000 రూపాయలు తీసుకుంటున్నాను. ఒక 4,000 రూపాయల ప్రోడక్ట్ మీరు కొనుక్కున్నారు, మీకు నచ్చిన బెనిఫిట్స్, మీకు వచ్చిన బెనిఫిట్ వేరే వాళ్ళకి రెఫర్ చేశారు. ఒక ఎగ్జాంపుల్ 10 ఫ్యామిలీస్కి రెఫర్ చేశారు, వాళ్ళు కూడా మీ మాదిరిగానే 4,000 రూపాయల ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకున్నారు. సో వాళ్ళకు కూడా బెనిఫిట్ వచ్చింది. ఈ 10 మంది 4,000 రూపాయలు పర్చేజ్ చేసుకుంటే 40,000 రూపాయల టర్న్ ఓవర్ జరిగింది. ఈ 40,000 టర్న్ ఓవర్లో మీకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే 4,000 రూపాయలు. మరి ఈ 10 మందికి ప్రోడక్ట్ నచ్చినప్పుడు, బెనిఫిట్ వచ్చినప్పుడు ఊరుకుంటారా? వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ 10 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో 10 ఫ్యామిలీస్కి రెఫర్ చేస్తే 100 ఫ్యామిలీస్ అవుతున్నారు. ఈ 100 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సింది ఒక 4,000 రూపాయలు ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకుంటే 4 లక్షల రూపాయల టర్న్ ఓవర్ మీ వల్ల కంపెనీకి జరిగింది. సో దాంట్లో నుంచి మీకు వచ్చే ఆదాయం నెలకి 40,000 రూపాయలు వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మీరు చేస్తున్న పని డిస్టర్బ్ చేయకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ నెలకి 40,000 వస్తే మంచి ఇన్కమే కదా. మరి అలాంటప్పుడు ఈ 100 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన ఒక 10 ఫ్యామిలీస్కి రెఫర్ చేసినట్లయితే 1000 ఫ్యామిలీస్ అవుతున్నాయి. 1000 ఫ్యామిలీస్ ఒక 4,000 రూపాయల ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకుంటే 40 లక్షల టర్న్ ఓవర్ జరిగింది. ఈ 40 లక్షల టర్న్ ఓవర్లో నుంచి మీకు వచ్చే ఆదాయం ఎంత అంటే 4 లక్షల రూపాయలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 4,000ది కొనాలనే రూల్ కండిషన్ ఏం లేదు, మీకు నచ్చినంత కొనొచ్చు. 10 ఫ్యామిలీస్కి చెప్పాలనే రూల్ ఏం లేదు, మీకు ఎంతమందికి నచ్చితే అంతమందికి రెఫర్ చేయవచ్చు రైట్. సో ఇదే కాకుండా ఇంత మంచి గొప్ప అవకాశం ఇస్తున్న కంపెనీ గురించి ఒక్కసారి చూద్దాం. కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వెస్టీజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయ్యింది. 2004లో కంపెనీ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయినప్పుడు 10 ప్రోడక్ట్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 4,400 పైన న్యాచురల్ ప్రోడక్ట్స్ కంపెనీ సొంతంగా తయారు చేస్తుంది. స్టార్ట్ అయినప్పుడు 6 మంది డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 3 కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 5 crores టర్న్ ఓవర్ ఉంటే లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఇంచుమించు 3,000 కోట్ల టర్న్ ఓవర్. 2 బ్రాంచ్లు ఉండే స్టార్ట్ అయినప్పుడు ఢిల్లీ, బెంగళూరు, కానీ ఈరోజు ఇండియా మొత్తంలో చూసుకుంటే 3,500 బ్రాంచ్లు ఉన్నాయి. సో కంపెనీ ఇండియాతో పాటు నేపాల్, బహ్రెయిన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఘానా, థాయిలాండ్, కువైట్ మొత్తం 9 కంట్రీస్లో బిజినెస్ నడుస్తుంది. మీరు ఇంట్లో ఉండి మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ ప్రోడక్ట్ యూజ్ చేస్తే మీ అకౌంట్లోకి డబ్బు వస్తుంది. సో దీంతో పాటు నేను చెప్పాను కదా, మీకు ట్రావెల్ ఫండ్ రూపంలో ట్రావెల్ ఫండ్ వస్తుంది, మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు. కార్ ఫండ్ రూపంలో మీకు ఒక అమౌంట్ అనేది వస్తుంది, మీరు కార్ తీసుకోవచ్చు. హౌస్ ఫండ్ రూపంలో మీకు ఇన్కమ్ వస్తుంది, మీరు ఇక్కడ డ్రీమ్ నచ్చిన హౌస్ తీసుకోవచ్చు. సో కొన్ని లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ తర్వాత వస్తుంది. దీంతో పాటు విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మీకు సపోర్ట్ చేయడానికి. సో ఇంకా దీంట్లో మొబైల్ యాప్ ఉంటుంది, ఆడియోస్, వీడియోస్ ఉంటాయి. ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడంలో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.